హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక్ దర్శిక్. ఈరోజు కాల్షియం అండ్ ఐరన్ పుష్టిగా ఉండే ఒక హెల్తీ డ్రింక్ ని చూపించబోతున్నాను. మనం రాగి పిండిని బయట మార్కెట్లో తెచ్చి వాడుకునే కంటే కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా ఇంట్లో స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేసుకుంటే 2 to 3 months వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్ రాగి పిండి కంటే ఇలా స్ప్రౌటెడ్ రాగి పౌడర్లో న్యూట్రిషన్ వాల్యూ కూడా 20 to 25% ఎక్కువగా ఉంటుంది. సో లేట్ లేకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 కప్ రాగులు తీసుకున్నాను. మార్కెట్ నుంచి మనం తెచ్చిన రాగుల మీద డస్ట్ కాస్త పొట్టు అలా ఉంటుంది. సో అదంతా పోయే వరకు ఇలా ట్యాప్ వాటర్తో 5 to 6 times బాగా వాష్ చేసుకొని ఒక 12 hours వాటర్లో నానబెట్టుకోండి. ఇక్కడ మీరు ఈవినింగ్ నానబెట్టారంటే మార్నింగ్ కల్లా మంచిగా సోక్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ బాగా నానిన ఈ రాగులని వాటర్ అంతా వంపేసి ఒక గిన్నెలో అడుగున టిష్యూ వేసుకొని అందులో ఈ రాగులని వేసుకోండి. చాలా మంది క్లాత్ లో కూడా ఈ రాగులని వేసి టై చేసుకుంటారండి. అలా అయినా చేయొచ్చు, కానీ ఇలా చేయడం కాస్త ఈజీగా ఉంటుంది. ఇలా రాగులన్నీ వేసిన తర్వాత పైన ఇంకో టిష్యూతో కవర్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టేసి ఒక 24 hours అలా వదిలేయండి. 24 hours తర్వాత ఒకసారి చెక్ చేయండి. మొలకలు సరిగా రాలేదు అనుకుంటే ఇంకో 12 hours అలా వదిలేయండి. ఇక 36 hours తర్వాత బాగా మొలకలు వచ్చిన ఈ రాగులని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఫ్యాన్ గాలిలో డ్రై చేసుకోండి. తడి లేకుండా బాగా డ్రై అయిపోయిన ఈ మొలకలని ఒక ప్యాన్ లో మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేపుతున్నప్పుడు రాగులు కాస్త చిటపటలాడుతాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఈ వేపుకున్న రాగుల్ని ఒక మిక్సర్ జార్ లో తీసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన హెల్తీ డ్రింక్ కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో 1 కప్ వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇంకొక గ్లాస్ లో 1 టేబుల్ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసిన రాగి పౌడర్ వేసి కాస్త వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోండి. దీనిని మరుగుతున్న వాటర్లో వేసి ఒకసారి పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 3 to 4 minutes ఉడకనివ్వండి. ఇందులో కావాలనుకున్న వారు కాస్త బెల్లం వేసుకొని అలాగే తాగొచ్చు, లేదంటే బెల్లం బదులు సాల్ట్ కూడా వాడుకోవచ్చండి. అలా కాకుండా ఒక ½ గ్లాస్ ఇలా చల్లారిన రాగి జావలో ఒక ½ గ్లాస్ వరకు మజ్జిగ వేసి అంబలిలా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఇక లేట్ లేకుండా ఈ ఐరన్ కాల్షియం రిచ్ డ్రింక్ ని మీరు కూడా ట్రై చేసేయండి.